కరీంనగర్ జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 1100 ఓపీ నమోదవుతుండగా 350 మంది ఇన్ పేషెంట్లుగా చేరారు. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. సీజనల్ వైరల్ ఫీవర్స్తో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. కరీంనగర్ జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో దాదాపు రోజుకు ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 1100 మంది ఓపీ అవుట్ పేషెంట్స్ వస్తున్నారంటే దీన్ని సీరియస్నెస్ తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఉమెన్స్ వార్డులో ఉన్నాం. ఉమెన్స్ వార్డులో చూడవచ్చు. ఒకసారి ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారన్నా? సార్ మాది మల్కాపూర్ ఏరియా, అంటే మన శాతవాణి యూనివర్సిటీ సార్ దగ్గరే ఉంటాం. వికలాంగుల కాలనీ. ఈమెకు ఏది జ్వరం వచ్చింది, ప్లేట్లెస్ కూడా తక్కువ అయినాయి, దానివల్ల వచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెస్ 3 తక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అయితే సార్లు అయితే ట్రీట్మెంట్ ఇస్తుండ్రు సార్. ఓకే, వాళ్ళైతే బాగానే చేస్తుండ్రు. ఇప్పటి వరకు అయితే కొంచెం బ్లడ్ పెరిగింది, కానీ రక్త కణాలు కొంచెం తక్కువ ఉన్నాయి సార్. ఇంకా ఇక్కడ ముఖ్యంగా పేషెంట్స్కి సంబంధించిన బంధువులు చెప్తున్నారు. చాలామంది అంటే ఇక్కడ కేవలం కరీంనగర్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల వంటి ప్రాంతాల నుంచి కూడా ఈ హాస్పిటల్కు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో ఒకసారి మనతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఉదయ్ గారు వారితో మాట్లాడదాం. డాక్టర్ ఉదయ్తో సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ రోజు ఎంత ఓపీ ఉంటుంది, ఇన్పేషెంట్స్ ఎట్లా ఉంటున్నారు, ప్రధానంగా ఎలాంటి వైరల్ ఫీవర్స్ ఇక్కడ ఎక్కువ మనకు కనిపిస్తాయి? రోజు ఓపీ మనం చూసుకున్నట్టయితే 1100 వరకు ఉంటుంది. ఇన్ పేషెంట్స్ 350 వరకు ఉంటున్నాయి. ప్రధానంగా ఈ వాతావరణ మార్పుల వల్ల జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి. మ్యాక్సిమం వైరల్ ఫీవర్ ఉంటున్నాయి. రోజుకొక డెంగ్యూ కేసు అట్లా రోజుకొకటి నమోదవుతుంది మనకు. అంటే ప్రధానంగా డెంగీ కేసులు రోజుకొకటి నమోదవడంతో పాటు ఇంకా ఎలాంటి ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి? టైఫాయిడ్ కానీ, చికెన్ గున్యా అట్లాంటివి ఏమైనా ఉంటున్నాయా? టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా అయితే ఏం రావట్లేదు పాజిటివ్. మెయిన్గా ఈ సీజన్ చేంజ్ వల్ల మనకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. వాళ్ళకి దగ్గు, జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు అంటూ ఉంటున్నాయి. డెంగ్యూనే రోజుకొకటి, 1 అట్లా మనకి రోజుకొకటి నమోదవుతుంది. ఏమైంది? నాకు మోశాంతులు, జ్వరము. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? శనివారం నాడు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? దారిగా ఉంది సార్. బాగానే ఉందా? ఇది వాతావరణ మార్పుల సమయం కాబట్టి ఖచ్చితంగా సీజనల్ ఫీవర్స్ ఉంటాయి. ముఖ్యంగా రోజుకు ఒక డెంగీ కేసు నమోదవుతుంది. మరొకవైపు టైఫాయిడ్, చికెన్ గున్యా వంటివి మాత్రం పాజిటివ్ ఎలాంటి కేసెస్ లేవని చెప్తున్నారు. కానీ తీవ్రత మాత్రం పెరిగింది. ఎందుకంటే 1100 ఓపీ మనకు కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా కేవలం 800 మాత్రమే ఉండేది. ఇప్పుడు 1100 పెరిగిందంటే దీని సీరియస్నెస్, తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.